ఇందుకూరుపేట సొసైటీ దగ్గర నిర్వహిస్తున్నటువంటి ఈరోజు చాగండం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ అయితే ఇక్కడ సార్ వాళ్ళు అయితే నిర్వహిస్తున్నటువంటి విషయం అయితే కనపడుతుంది. ఈ బ్లడ్ బ్యాంక్లో ఉచితంగా నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు అయితే బ్లడ్ గ్రూప్ మరియు రక్త పరీక్ష, సిబిసి, ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ మరియు అదేవిధంగా ఎన్నో రకాల టెస్టులను అయితే సార్ వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి విషయం అయితే మనకి తెలుస్తుంది. అసలు ఈ ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభించారు, ఏంది, అసలు ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, పేదలకి వైద్యం అందించటమా లేకపోతే ఏమిటి అనేటువంటి విషయాలైతే మనం సార్ గారిని అడిగి మనం తెలుసుకుందాము. రామనాయుడు సార్, ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంది సార్? అసలు యొక్క ముఖ్య ఉద్దేశము రెండర్ సర్వీస్ ఎక్స్పెక్ట్ నథింగ్, సర్వీసు అందించండి, ప్రతిఫలం ఆశించకండి అనే ఉద్దేశంతో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాల్లో మొట్టమొదటిది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ చాలా అవసరమైంది. మన మానవుని మనుగడ పర్యావరణం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని రక్షించాలంటే ఏం చేయాలి, చెట్లు పెంచాలి అనే ఒక కాన్సెప్ట్తో పర్యావరణ పరిరక్షణ జరుగుతోంది. పెళ్లకూరు మండలంలో 8 గ్రామాలు దత్తత తీసుకొని రోడ్డు వెంబడి చెట్లు నాటున్నారు. 3000 చెట్లు పెంచుతూ ఉన్నాము. ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయినాయి, పెద్ద అయిపోయినాయి కూడా చెట్లు. ఆ చెట్లు పెంచేదానికి చాలా ఖర్చు అయింది. ఈ చెట్లు పెంచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ఫూర్తిని రగిలించడం. చెట్లు పెంచండి అని స్లోగన్స్ వస్తూ ఉంటాయి. చెట్లు పెంచండి అని మాట చెప్పడం కాదు, చేసి చూపించాలా అనే ఉద్దేశంతో గౌరీశంకర్ గారు తానే ట్రాక్టర్లు, స్టాఫ్ను అపాయింట్ చేసి 4-5 సంవత్సరాల నుండి పెంచడం జరుగుతోంది. అది ముఖ్య కారణం. సార్, ఇప్పుడు పర్యావరణం అనేది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ అడవుల్ని నాశనం చేయటం ఇలా జరుగుతుంది కదా. అంటే కొన్ని ప్రాంతాల్లో అడవులను నాశనం చేసి చెట్లని పూర్తిగా తొలగించేసి అడవి సంపదనంతా కొల్లగొట్టేటువంటి పరిస్థితులు అయితే మన రాష్ట్రంలో కనబడుతున్నాయి. వాటి మీద ఏమంటారు సార్? యాజ్ ఏ మీరు ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నా ప్రశ్న అడుగుతున్నాను. సాధారణంగా చెట్టు నరకాల్సిన పరిస్థితి వస్తే నరకాల్సిందే, తప్పదు. ఎందుకంటే డెవలప్మెంట్ కూడా ముఖ్యమే. ఈరోజు ఇన్ని పట్టణాలు, ఇంతమంది జనాభా బతుకుతున్నారంటే డెవలప్మెంట్లో భాగంగానే ఉంటుంది. అయితే దానికి ఒక విరుగుడు ఉన్నది. ఒక చెట్టు నరికితే 10 చెట్లు నాటండి అనేటువంటి ఉన్నది. ఆ కాన్సెప్ట్ కానీ అమలు పరిస్తే ఖచ్చితంగా ఎప్పుడు ఒకవేళ చెట్లు తొలగించినా దానికి బదులుగా ఇంకొక 10 చెట్లు వస్తాయి కాబట్టి మనకి పర్యావరణ పరిరక్షణకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు మనము పెంచుతున్నాం, ట్రస్ట్ తరఫున 3000 చెట్లు పెంచుతున్నాం. అలా కాకుండా ఆయన ఏం చేశారంటే ప్రతి ఇంటికి వెళ్ళి బంగినపల్లి మామిడి మొక్క ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే ఎవరైనా ఒక మొక్క తీసుకుంటే వాళ్ళు శ్రద్ధగా పెంచుతారు, పెంచి దాన్ని పెద్ద చేస్తారు. ఆ విధంగా ఊరంతా చెట్లతో నిండిపోతుంది. అదేగాక మామిడి మొక్క ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న వస్తుంది. మామిడి మొక్క అన్ని విధాల ఉపయోగం. శుభకార్యాలకి మామిడి ఆకులు ఉపయోగిస్తారు. తర్వాత అందరూ తినే ఇష్టమైన పండు మామిడి పండు కాబట్టి ఈ 2 ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు చెట్టు తీసుకోవడానికి అనే ఉద్దేశంతో ఆ చెట్లు 150 రూపాయల లెక్కన ఒక్కొక్క చెట్టు అవుతుంది ఖర్చు. 5 అడుగులు 4.5 అడుగుల మధ్య ఉండేటట్టే ఆయన జాగ్రత్త వహించారు, చిన్న మొక్కలు ఇవ్వకుండా. రోడ్డుకి ఇరువైపులా 3000 చెట్లు నాటాము అన్నారు కదా. వాటి యొక్క పర్యవేక్షణ కావచ్చు, వాటికి నీళ్లు పోయటం, ఇటువంటివన్నిటివి ఎవరు నిర్వహిస్తారు సార్? దానికి ట్రస్టు 2 ట్రాక్టర్లను పెట్టింది, 2 ట్రాక్టర్లను పెట్టింది. తర్వాత 2 డ్రైవర్లు, 2 హెల్పర్లు ఉంటారు. చెట్లు మొదట నాటిస్తాము, మన లేబర్ చేతనే చెట్లు నాటిస్తాము. పర్యావరణానికి ఉపయోగపడే చెట్లే నాటిస్తాము. తర్వాత ఈ రోజు ట్రస్ట్ నుండి ట్యాంకర్లు పట్టుకొని ఆ యొక్క చెట్ల దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టడం మన కార్యక్రమమే. దీనిలో ఎవరి సహాయం లేదు. దానికి 2 ట్రాక్టర్లకి వీటికి అయ్యే ఖర్చు నెలకి ₹1,00,000 అవుతుంది, సంవత్సరానికి 12 లక్షలు, 4 సంవత్సరాలకి ₹1,00,00,000 ఖర్చు అయింది. చాలామందికి ఆ చెట్లే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఖర్చు చూస్తే ఆయన సొంత డబ్బు అదంతా కూడా ₹1,00,00,000 ఖర్చు అయింది. 2 డ్రైవర్లు 30,000 జీతము, 2 హెల్పర్లు
20,000 50,000 అక్కడికే అయింది. ట్రాక్టరు, డీజలు, వాటి ఖర్చులు, వాటి రిపేర్ ఖర్చులు ఇవన్నీ కూడా 70,000-80,000 అవుతాయి. నెలకి 70,000-80,000 అవుతాయి. ఆ లెక్కన సంవత్సరంలో 10 నెలలన్నా చేస్తారు. 2 నెలల వర్షాలు పోయినా కూడా దాదాపు 8 లక్షలు. 5 సంవత్సరాలకి 40 లక్షల లెక్కన ఖర్చు అయింది. 40 లక్షలు ఖర్చు పెడితే ఆ 40 లక్షలు ఇంకెక్కడన్నా పెడితే ఎంత డబ్బు వస్తుంది ఆయనకి? 4 కోట్లు అవుతుంది. అట్లా ఆలోచించలేదు గౌరీశంకర్ గారు. ప్రజల్లో స్ఫూర్తి కలిగించాలా అనే ఉద్దేశంతో తన సొంతంగా 2 ట్రాక్టర్లు కొని ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశారు. ఇప్పుడు ఉన్నాయి, చెట్లు పెద్ద అయిపోయినాయి, వాటి యొక్క ఫలాలు ఇప్పుడు లభిస్తున్నాయి. ఫలాలంటే పళ్ళు కాదు, నీడ, తర్వాత ఆక్సిజన్ పెరుగుదల, ఇవన్నీ కూడా అసలు ముఖ్యమైన కారణం అదే. మామిడి చెట్లు ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి పండ్లు ఆకులు వస్తాయి ఆ లబ్ధిదారుడికి, కానీ పర్యావరణానికి ఆక్సిజన్ వస్తుంది. మామిడి మొక్క ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది. దానివల్ల పర్యావరణానికి ఆ విధంగా మేలు జరుగుతుంది. ఇండైరెక్ట్గా లభించే ప్రయోజనం అది. డైరెక్ట్గా వాళ్ళు లబ్ధి పొందుతారు, ఇండైరెక్ట్గా పర్యావరణం లబ్ధి పొందుతుంది. ఆ ఉద్దేశంతో 6 మండలాలకు ఇచ్చాము. ఇప్పుడు దాకా 6 మండలాలు ఇంటింటికి తిరిగి ఇచ్చాము. తీసుకున్న వారికి ఇచ్చాము. దాదాపు 52,000 మొక్కలు ఇచ్చాము. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం ఒక మండలంతో సరిపెట్టకుండా జిల్లా అంతా చేయాలనే పథకంతో ఉన్నారు. ఒక్క రోజులో కాదు, ఇది 4-5 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికి 6 మండలాలు తిరిగాం. అలాగే మిగిలిన అంటే తిరుపతి జిల్లాలో చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 30 మండలాలు కూడా త్వరలో ఇస్తారు. ఒక 3-4 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేస్తారు. సార్ అదేవిధంగా లలితమ్మ ఈ బ్లడ్ చెకప్స్ చేస్తున్నారు కదా, ఇది ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాల్లో నిర్వహించున్నారు? ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందున్నారు సార్? అసలు ఇప్పుడు మొట్టమొదట తిరుపతి జిల్లాలో ప్రారంభం చేసామండి. పెళ్ళకూరులో ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసాం. అసలు యాక్చువల్గా మొట్టమొదటి ఆయన విజన్ చాలామందికి ఉండదు, అటువంటి విజన్. ఇప్పుడు ఎక్కడైనా సరే మెడికల్ క్యాంపులు పెడతారు, ఏమో చేస్తారు, కానీ బ్లడ్ టెస్ట్ క్యాంప్ ఎక్కడా పెట్టరు. అందులో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్టు. జబ్బు వచ్చిన తర్వాత నయం చేసుకునే కన్నా రాకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఎంతకాలమైనా రక్షించుకోవచ్చు. ఆయన మొట్టమొదటి 35 లక్షలు పెట్టి వెహికల్ కొన్నారు. ఆ వెహికల్లో ఏముంటాయంటే మొత్తము ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. తర్వాత దానికి 3 టెక్నీషియన్లు, డ్రైవరు, దానిలో ఈసీజీ మిషన్ కూడా ఉంటుంది. దానిలోనే ఈసీజీ మిషను, బీపీ మిషను, తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేదానికి అనలైజర్సు మొత్తం దానిలో ఉంటాయి. ఒక ఊరికి వెళ్ళేది, మధ్యాహ్నం దాకా శాంపిల్స్ కలెక్ట్ చేసేది, మధ్యాహ్నం నుంచి అక్కడే టెస్టులు చేసేది, సాయంత్రం అక్కడే రిపోర్ట్లు ఇచ్చేది. ఆ విధంగా ఒక 3-4 నెలలు చేశాము. ఆయన ముఖ్య ఉద్దేశం అదే, మనం సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చేశారు. అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల, ఎందుకంటే మన రోడ్లు గుంతలమయము, ఇటువంటి రోడ్లలో అంత పెద్ద వెహికల్ అటువంటి సోఫిస్టికేటెడ్ మిషనరీ వేసుకొని వెళ్ళిపోయినందువలన అవి రిజల్ట్స్ తప్పుగా రావడం ప్రారంభించాయి. ఎందుకంటే చాలా సోఫిస్టికేటెడ్ మెషినరీ గతుకులకి ఇలా ఊగినప్పుడు దెబ్బతింటుంది. దానివల్ల ఇంజనీర్ల సలహా మేరకు స్టాటిక్గా ఉండాలా అని పెళ్ళకూరులోనే ఆ యొక్క మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజు నుండి మన వెహికలే అక్కడికి వెళ్తుంది. ఆ ఊరికి మధ్యాహ్నం దాకా శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంది. మధ్యాహ్నం నుంచి వచ్చి పెళ్ళకూరులో ల్యాబ్లో టెస్ట్ చేస్తారు, రిపోర్ట్లు రాస్తారు. నెక్స్ట్ డే వేరే ఊరికి వెళ్ళే ముందు వీళ్ళకి రిపోర్ట్లు ఇచ్చి దాన్ని వివరించి నార్మల్ అయితే నార్మల్, అబనార్మల్ అయితే అబనార్మల్ కూడా దేనిలో ఉంది, బ్లడ్లో ఉందా అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఉంటాయి కదా, వాటిల్లో ఉందా, లేదా క్రియాటిన్ కిడ్నీ సంబంధించి ఉందా, లివర్ సంబంధించి ఉందా, షుగర్ సంబంధించి ఉందా అని ఏదైతే ఉందో అది చెప్తారు. వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దాన్ని మనం కొనసాగించడానికి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం, మీరు డాక్టర్ని కలిసారా లేదా అని అడుగుతాం. ఆయన కార్యక్రమం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు 104 సర్వీస్ అని చాలామంది అంటుంటారు. 104 సర్వీస్ కేవలం ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చే డాక్టర్కి చూపించుకుంటారు. మనది అది కాదు. ఆరోగ్యవంతుడు కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే అంతర్గతంగా శరీరంలో మార్పులు మనకు తెలియవు.
బాగా బయటపడిన దాకా మనకి ఇబ్బందికరంగా బయటపడిన తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ముందే తెలుసుకోగలిగితే మనము తగినటువంటి చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తిరుపతి జిల్లా మొత్తము 31 మండలాలు, మొత్తం 33 మండలాలు ఉన్నాయి. 2 మండలాలు అత్యంత దూర ప్రాంతంలో ఉన్నందువల్ల వదిలేసి 30 మండలాలు 40,000 శాంపిల్స్ టెస్ట్ చేశారు. దానిలో 9,000 మంది అబనార్మల్ కేసెస్ ఉన్నాయి. ఆ అబనార్మల్ కేసు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కొంతమంది బాధపడ్డారు కూడా. ఎలా అంటే, ఒక వ్యక్తికి మేము కిడ్నీ ప్రాబ్లం ఉందండి, వెంటనే డాక్టర్ని కలవండి అని చెప్తే వాళ్ళు చూపించుకోలేదు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు, మీరు చెప్పిన మాట వినలేదు, ఉంటే ఇంకా ఆయన కొంతకాలం బతికుండేవాడేమో అని అన్నారనమాట. ఆ విధంగా తెలియకుండా ఎంతోమంది లబ్ధి పొందారు ఈ రక్త పరీక్షల వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరిని రక్త పరీక్షలు చేయించుకోమని మేము చెప్తుంటాం. దీన్ని నెల్లూరులో కూడా ప్రవేశపెట్టాం. నెల్లూరులోనే ల్యాబ్ ఉన్నది. ఇది కూడా ప్రతి ఊరికి వెళ్ళి టెస్టులు చేస్తున్నది. ఇప్పటివరకు 3 మండలాలు పూర్తి చేసి 4వ మండలానికి వచ్చాం. నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట మరియు కోవూరు మండలాలు పూర్తయినాయి. ఇప్పుడు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఈ యొక్క రక్త పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రక్త పరీక్షల యొక్క ముఖ్య ఉద్దేశము వారికి ముందుగా హెచ్చరించేదానికి ఉపయోగపడేటట్టు చేయడం. దానివల్ల వాళ్ళు జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అనేది ఇది చేస్తున్నారు. దీనికి నెలకి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మొత్తం వెహికల్కి కానీ, జీతాలు కానీ, మందులంటే ఈ రీజెంట్స్ అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటే కానీ ఆ టెస్ట్ చేయం. అన్నిటికీ 1,00,000 రూపాయలు అయ్యే అవుతాయి. ఆ రీజెంట్స్ అవి కొనుగోలు 1,00,000 రూపాయలు వీళ్ళ జీతాలు భత్యాలు ఖర్చులు అవుతాయి. 2 లక్షలు పైనే మాట కానీ తక్కువ ఉండదు. దాదాపు 25 లక్షలతో ఇప్పటికి 4 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇప్పుడు ఇంకా 2 జిల్లాలని లెక్కలో తీసుకున్నామంటే ఇంకా ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ చాగండం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఎంతో సమాజానికి మేలు చేసేటువంటి విధంగా ఈ యొక్క ట్రస్ట్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఎంతోమంది పేదవారికి కావచ్చు, వికలాంగులకి, ఇంకా ఎంతోమందికి ఈ సంస్థ ద్వారా వీళ్ళు హెల్ప్ చేస్తున్నటువంటి విషయాలు అయితే మనకు తెలుస్తున్నాయి. ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం.